హలో గైస్, నా పేరు శరత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 10th కానీ ఇంటర్ కానీ అయిపోయి లేకపోతే డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది మనకి బెస్ట్ అంటే ఎలా. ఇప్పుడు మనకి డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా అంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు బయట. వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేసినా సరే 12 అవర్స్ 13 అవర్స్ చేసినా సరే మనకి ఎంత ఒక 10,000 12,000 అలా ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఎట్లా, ఇప్పుడు కంపెనీ పేరు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద కంపెనీలు అంటే మనకి ఐడియానే ఉంటుంది. సో వాటిలో వర్క్ చేసినా సరే 12 అవర్స్ 13 అవర్స్ అండ్ కొన్నిసార్లు అయితే కొన్ని కంపెనీల్లో నుంచునే ఉండాలి. ఎంత 12 అవర్స్ జాబ్ చేస్తే మనకి ఆ 12 అవర్స్ కూడా నుంచునే ఉండాలి. సో వాళ్ళకంటూ ఒక కోర్సు అంటే ఒక 2 ఇయర్స్ లేకపోతే 6 మంత్స్ 6 మంత్స్ కోర్సు ఉంటుంది, 2 ఇయర్స్ కోర్సు కూడా ఉంటుంది అండ్ డిగ్రీ కూడా ఉంటుంది దాంట్లోనే. సో వాళ్ళకంటూ ఒక సెటిల్ అంటే అది సెటిల్ కాదులే, ఒక అంటే సంపాదించుకోవడానికి ఒక దారి లేదు. వాళ్ళు డిగ్రీ వాళ్ళు కాకపోయినా సరే ఇంటర్ వాళ్ళైనా సరే ఇంటర్ కంప్లీట్ అయిపోగానే మనకి చేసుకోవాలి అంటే బెస్ట్ కోర్స్. అంటే మనం డిగ్రీ చేయలేము, డిగ్రీ చేసి అంత ఓపిక లేదు అంటే బెస్ట్ కోర్సు నేను మీకు చెప్పబోతున్నాను. సో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అవి వచ్చేసి గైస్ మనకి పారామెడికల్ కోర్సెస్. సో పారామెడికల్ కోర్సెస్లో అంటే పారామెడికల్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను చూడండి. అంటే బ్యాక్ ఎండ్ ఇప్పుడు మెడికల్లో ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ వెనకాల పనిచేసే వాళ్ళంటే డాక్టర్కి సపోర్ట్ కింద పనిచేసే వాళ్ళందరినీ పారామెడికల్ అంటారు. సో వీటిలో ఏమేమి వస్తాయంటే మనకి సో ఫస్ట్ డిప్లొమా వస్తుంది. సో ఇంటర్ అయిపోగానే మనకి ఈ డిప్లొమా కోర్సెస్ డిప్లొమా ఇన్ పారామెడికల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో డిప్లొమా ఇన్ పారామెడికల్లో ఏమేమి వస్తాయి, సో మనకి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ అండ్ డిప్లొమా ఇన్ న్యూరాలజీ టెక్నీషియన్ అండ్ డిప్లొమా ఇన్ డయాలసిస్ అండ్ డిప్లొమా ఇన్ ఆప్థమాలజీ అండ్ డిప్లొమా ఇన్ రేడియాలజీ, సో డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్. సో ఇవన్నీ కూడా మనకి డిప్లొమా కింద వస్తాయి అండ్ వీటిలో డిగ్రీ ఉంది అండ్ ఆల్సో 6 మంత్స్ అంటే మనకి ఏ బేసిస్ మీద అయినా సరే 10th బేస్ మీద అయినా సరే లేకపోతే డిగ్రీ బేస్ మీద అయినా సరే లేకపోతే ఇంటర్ బేస్ మీద అయినా సరే మనకి 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఏ స్ట్రీమ్ అయినా సరే 6 మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. మినిమం టు మినిమం ఎంత లేదన్నా సరే 8 అవర్స్ జాబు. సో దేంట్లో అయినా తీసుకోండి, మినిమం టు మినిమం 8 అవర్స్ జాబ్ ఉంటుంది. సో శాలరీ వచ్చేసి ఏ కోర్స్ కన్నా మనకి సర్టిఫికేట్ కోర్సులకైతే మ్యాక్సిమం 15,000 ఉండొచ్చు అనుకుంటున్నా. సో డిప్లొమా వాళ్ళకి అయితే 17,000 స్టార్టింగ్ నుంచి 17,000 స్టార్ట్ అవుతాయి గైస్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా డిప్లొమా ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు డిప్లొమా ఇన్ పారామెడికల్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో డిప్లొమా ఇన్ పారామెడికల్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ 10+2 కంప్లీట్ అయి ఉండాలి. బైపీసీ అయినా సరే లేకపోతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ హెచ్ఈసీ కానీ సిఈసీ కానీ ఎంపీసీ కానీ ఏదన్నా సరే మనకి డిప్లొమా ఇన్ పారామెడికల్లో డిప్లొమా కోర్సెస్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ డిగ్రీ తీసుకోవాలన్నా సరే మనకి ఒకవేళ మీకు డిగ్రీ తీసుకోవాలని ఉంది అంటే ఎంపీసీ వాళ్ళన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి మనకి తెలుగు స్టేట్స్లో అవైలబిలిటీ లేదు. సో వేరే స్టేట్స్లో మనకి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటాయి కదా, వాటిల్లో అయితే మనకి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చెప్పాను కదా వీటిలన్నిటికి కూడా మనకి 6 మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది, 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ ఏమో డిగ్రీ కోర్స్ ఉంటుంది. సో ఎవరైతే మనకి తొందరగా కంప్లీట్ కావాలి 20,000 మినిమం శాలరీ ఉండాలి అనుకునే వాళ్ళకి, ఇప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా సరే 20,000 శాలరీ బయట ఇవ్వట్లేదు ఎవరికి. సో ఎంత పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసినా సరే మినిమం బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 స్టార్ట్ చేస్తున్నారు. వాడు ఇయర్కి ఒకసారి పెంచుకుంటూ పోతే 20,000 వచ్చేసరికి 10 ఇయర్స్ అవుద్ది. సో ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత రాకపోయినా పర్లేదు అన్నట్టు అంటున్నారు. సో డిప్లొమా కోర్సెస్కి అయితే చెప్తున్నాగా. ఇది వీడియో వచ్చేసి అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో నేను రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.